హేట్ స్పీచ్ బిల్లు మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇది తలా తోకలేని బిల్లు అది. ఇంకో విషయం, గిట్లాంటి చట్టాలు గిట్లాంటి బిల్లులు గత ప్రభుత్వం కనుక తెస్తే ఈరోజు నువ్వెక్కడ ఉండేది? అసలు నువ్వు ఇష్టానికి మాట్లాడేదే కేసీఆర్ మీద, ఇష్టానికి మాట్లాడేదా నువ్వు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద? నువ్వు కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్టోనే ఫస్ట్ అసలు. కాబట్టి ఇది మాట్లాడే వాక్ స్వాతంత్రాన్ని నువ్వు హరించడమే. ఇంకొక విషయము, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని గత ప్రభుత్వం మీద ఇష్టానికి మాట్లాడాడు. మైపాల్ యాదవ్ గాడు ఏంది, రఘు ఏంది, తీన్మార్మల్ల ఏంది, ఎవడెవడో పెద్ద పెద్ద డబ్బులు సంపాదించుకొని ఈరోజు కరోడ్పతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మోచేతుల నీళ్ళు మోస్తూ ఉన్నారు కదా. కాబట్టి ప్రభుత్వం ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి, ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన సాగించాలి తప్ప ఎవ్వరు మాట్లాడిన వాళ్ళ మీద నా అస్త్రం ఉన్నది, నాకు అధికారం ఉన్నది, హోమ్ మినిస్టర్ నా జేబులో ఉన్నది అనేసి ఇష్టానికి నువ్వు బిల్లులు చేస్తా చట్టాలు చేస్తానంటే ఇది ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. దాన్ని ఒక చట్టం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి, దాని మీద ఒక అమెండ్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది పార్లమెంటు నుంచి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సి ఉంటుంది. కానీ నువ్వు ఏ సెక్షన్ మీద కేసు పెట్టదలుచుకున్న దాని మీద కూడా స్పష్టత లేదు. కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఆయనే మళ్ళీ కన్సర్న్ మినిస్టర్. దాని మీద ఏమైనా క్లారిటీ ఇచ్చిండా? అసెంబ్లీ వేదికగా బిల్లు పెట్టి ఇట్స్ పెడితే అయిపోయానా? పోలీసు వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళకి అర్థమైతే ఒక ఇన్స్పెక్టర్ ఏసీపీ స్థాయి ఆఫీసర్లకు కూడా ఈరోజు ఈ సెక్షన్ ఏంది, బిల్లేంద్ర బాబు అనేసి తలకాయ కొట్టుకుంటున్నారు. ఏమి మీద కేసు పెట్టాలి వాళ్ళు? కాబట్టి క్లారిటీ లేదు. ఏదో ఒకటి భయభ్రాంతులకు గురి చేయాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలకు ఇట్లా నాలాంటి యాక్టివిస్టులకు మాట్లాడకుండా వాళ్ళ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు ఇది.